ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. ఆమేన్. ఆమెన్ ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్. రండి మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యలో గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. మీకు 6:10 వరకు సమయం ఉంటుంది. దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ఆహ్వానము. అమ్మగారు ప్రార్థన రిక్వెస్ట్ చెప్పొచ్చు అమ్మగారు ఒక మాట. చెప్పండి. అమ్మగారు 3 వారాల నుంచి మన ఇంటెదురు ఖచ్చితంగా ప్రార్థన టయానికి మైక్ పెట్టి ప్రార్థన డిస్టరెంట్గా చేస్తున్నారు. వాటి కొరకు ప్రార్థించండి. తర్వాత గృహము నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గృహం కట్టుకునేలాగా ప్రార్థనలో పెట్టండి అమ్మగారు. తప్పకుండా తప్పకుండా నోట్ చేసుకుని అనుదినము ప్రార్థిద్దాం. ఆ సమస్య నుండి దేవుడు తప్పిస్తాడు. ఓకే. ప్రభు పరిశుద్ధ నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మన దేవుడు మహనీయుడు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నవాడు, స్తోత్రార్హుడు, పూజనీయుడు, సమస్తము సాధ్యమైనటువంటి తండ్రి మనల్ని అమితంగా ప్రేమించి కేవలం తన ఉచిత కృపా కనికరం వలన జీవింపచేస్తూ రక్షణ ప్రాకారంగా ఉంటూ కాచి కాపాడుతూ ఈ ఉదయకాల సమయమున మనందరికీ తన సన్నిధి సహవాసము అనుగ్రహించినందుకు ప్రభుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. మరి దేవుని యొక్క పరిశుద్ధ వర్తమానం మనకు అందించలాగున ఆయన శిలువ చాటున నన్ను మరుగుపరిచి ప్రభు మాట్లాడు ప్రతి మాట ప్రభుదైనట్లుగా ఆయన కృప చూపును కాక. దేవుని పరిశుద్ధ హస్తాలకు మనల్ని అందరినీ అప్పగించుకుంటూ మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, వేలాది వేల స్తుతులు స్తోత్రాలు మీ పరిశుద్ధ పాదముల చెంత అర్పిస్తూ నా తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ సన్నిధిలో ఉంటున్నాం నైనా. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని మా అందరికి మీకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. పరలోకపు తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి. మా మధ్య మీ పరిశుద్ధాత్మ సంచారం అనుగ్రహించండి. ఆత్మీయ నేత్రాలు తెరవబడినట్లుగా కృప చూపండి. మీ పరిశుద్ధ సత్యాలను గ్రహించుకున్నటువంటి వారంగా మీ వాక్యం అనే అర్థములో మమ్మల్ని మేము సరి చూసుకుంటూ మీ నామ మహిమార్థము సాక్షాత్తము గంత నిమిత్తము మా జీవితాలలో ముందుకు సాగునట్లుగా కృప చూపి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ఆది అంతమైంది మీరే సమస్త మహిమ గంత ప్రభావాలు పొందుకోమని బ్రతిమాలుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగములు కీర్తనలు 19వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుకుందాము. కీర్తనలు 19, 12 నుంచి 14 చదవగలిగిన వారు. కీర్తనలు పొరపాటులు కనుగొనగలవాడు. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను
వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా వినిపించలేదండి వాక్య భాగము. నిందారహితుడను అవుదును. నేను ఆమేన్. చదువుతాను. ఆమేన్. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును కాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మరి దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తన భాగంలో మనము సంపూర్ణంగా దావీదు యొక్క పరిపక్వత, దేవునిలోనికి సంపూర్ణంగా నడిపించబడి దేవుని నుండి పొందినటువంటి సంపూర్ణమైనటువంటి పరిపక్వమైనటువంటి అనుభవంతో రాసినటువంటి కీర్తన. దేవుడు అంటే ఏంటి, ఎటువంటి దేవుడు మనకున్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి దావీదు చాలా గొప్పగా దేవుణ్ణి కొనియాడుతుంటున్నాడు, మహిమపరుస్తుంటున్నాడు, మరి హెచ్చిస్తూ ఉంటున్నాడు. సమస్తము ఆయనలో పొందిన అనుభవాన్ని మన ముందు ఉంచుతుంటున్నాడు. ఇటువంటి అనుభవంలోనికి నడిపించబడటము మరి ఎంతో శ్రేయస్కరము, ఆశీర్వాదకరము. దావీదు అంటున్నాడు ఇక్కడ, మరి మొదటి నుంచి 11 వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనము, ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి, మరి సమస్తము ఆయన సృష్టి అంతా కూడా అంత గొప్పగా దేవుడు సృష్టించాడు. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను అంటున్నాడు 4వ వచనములో. మరి తర్వాత అంతఃపురం నుండి బయలుదేరే పెళ్లి కుమారులాగా ఉంటున్నాడు ప్రభువు అంటున్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు ఆకాశంలో ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు తిరిగి వస్తున్నాడు. అంటే అంత గొప్ప ప్రభావం కలిగినటువంటి దేవుని గురించి మరి దావీదు సాక్ష్యమిస్తుంటున్నాడు. ఆయన గొప్పతనాన్ని మరి ప్రకటిస్తుంటున్నాడు. ఆయన ధర్మశాస్త్రము న్యాయమైంది, యథార్థమైంది. ఆయన కృంగిన ప్రాణాలను లేవనెత్తువాడు, దీనులకు దాని దయను చూపించువాడు. ఆయన శాసనాలు, ఆయన ధర్మశాస్త్రము చాలా గొప్పది. ఆయన ఇచ్చే ఉపదేశాలు నిర్దోషమైనవి. ఆయన ఏర్పరిచినటువంటి ధర్మము నిర్మలమైంది, అది పవిత్రమైంది. ఆయన యందు భయం పవిత్రమైంది. మరి తేనె కంటేను, జుంటి తేనె కంటేను, బంగారు కంటేను విస్తారమైన మేలుమే బంగారు కంటేను మరి ఆయన యొక్క ఉపదేశాలు గొప్పవి అని దావీదు ప్రభువును గొప్ప చేస్తుంటున్నాడు, గణపరుస్తుంటున్నాడు, మహిమపరుస్తుంటున్నాడు. మరి 2వ భాగంలోకి వచ్చేటప్పటికి 12 నుంచి 14 వచనాలలో మనం చూడగలిగితే తను తాను అప్పగించుకుంటున్నాడు. తను పొందినటువంటి మరి ఈ అనుభవం నుండి ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ దేవునికి దూరమైపోతానో, ఎక్కడ దేవుని యొక్క ఉగ్రతకు శాపానికి లోనైతానో, ఇక ముందు జరిగినట్లు కాకుండా అనానుకూల పరిస్థితులలో చపలచిత్తమైనటువంటి ఆలోచనలతో మరి దేవునికి దూరం అయిపోతానేమో అన్నటువంటి ఒక భయముతోటి, ఒక వణుకుతోటి తను తాను అప్పగించుకుంటూ మరి తన జీవితకాలం అంతా కూడా దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని దృష్టికి నిర్మలంగా, పవిత్రంగా, మరి ఆయనతో మాట్లాడే ప్రతి మాటలు, ఆయనను గురించినటువంటి ప్రతి ధ్యానము దేవునికి అంగీకారంగా, యోగ్యంగా ఉండాలన్నటువంటి తపన, కోరిక మరి తన కీర్తనలో వెలుగుతుంటున్నాడు దావీదు. దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో క్షమించే గుణం కలిగిన వాడు, ఎంతో గొప్పవాడు అన్నటువంటి తాత్పర్యం కలిగినటువంటి వాడి తను
తనే కాదు, ఎవరైనా కూడా రహస్యంగా చేసిన తప్పులన్నిటిని కూడా క్షమించి నిర్దోషిగా తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడు తన తండ్రి అయిన దేవుడు అన్నటువంటి ఒక వాస్తవికతను బయలుపరుస్తుంటున్నాడు. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? తను చేస్తున్న తప్పులు, తను చేస్తున్న పాపాలు, రహస్యంగా చేస్తున్న తప్పులు పాపాలు మరి ఇతరులు కనుగొనలేకపోవచ్చేమో, తను తాను కనుగొనలేకపోవచ్చేమో, తన దృష్టికి తాను కరెక్ట్ అనిపించొచ్చేమో, తన ఎదుట సరైన మార్గంగా కనపడుతూ తుదకాలు మరణానికి దారి తీస్తుంది అన్నటువంటి వాస్తవికతను గుర్తించలేనటువంటి వాడుగా ఉంటున్నాడేమో అన్నటువంటి తాపత్రయంతో, ఆ భయముతోటి, ఆ వణుకుతోటి ప్రభును ప్రార్థిస్తుంటున్నాడు, అర్థిస్తుంటున్నాడు, ఆశ్రయిస్తుంటున్నాడు, వేడుకుంటున్నాడు. తన ఆశ్రయదుర్గమని నమ్ముకుంటున్నాడు, తన విమోచకుడని నమ్ముకుంటున్నాడు. ఆయనకి ఎల్లప్పుడూ ఇష్టడుగా జీవించాలని ఆశిస్తూ ఉంటున్నాడు. ఆయనతో ఆయన పరిశుద్ధ సన్నిధి నిత్యం అనుభవించాలని కోరుకుంటున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు దేవా, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరి నుండి తీసివేయకు దేవా అన్నటువంటి తపన కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి ఆ గొప్పతనంలో ఆ దేవుని ఆశ్రయమైన ఆ రెక్కల నీడలో భద్రపరచబడాలని ఆశిస్తుంటున్నాడు. శ్రేష్టమైనటువంటి కోరిక కోరుతుంటున్నాడు దావీదు. ఈ కీర్తనలో ఏమంటున్నాడంటే, నేను రహస్యంగా చేసిన పాపములు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అని ప్రార్థిస్తుంటున్నాడు. ప్రభువా, నిత్యమైన నీ సన్నిధి, నిత్యమైన నీ పరిశుద్ధమైన వెలుగు నాకు ఎల్లప్పుడూ ఉండాలా అన్నటువంటి ప్రార్థన ఆయన హృదయంలో నుండి బయలుపరుస్తుంటున్నాడు. కీర్తన 40:12 వచనం చూస్తే మనము, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని అంటున్నాడు. అంటే మనం చేసే ప్రతి తప్పిదము, ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతిది కూడా మనల్నే చుట్టుకుంటాయి. మనం చేసిన పాపము మనల్నే చుట్టుకుంటుంది, మనల్నే కీడులోకి తోసేస్తుంది, మనల్నే అపరాధములుగా చేస్తుంది. మనల్ని నిత్యము దేవునికి దూరంగా, మరి దేవుని సన్నిధికి దూరంగా ఉంచేదానికి మరి మనం చేస్తున్నటువంటి పాపాలు, దోషాలు, పొరపాట్లు అన్నవి ఒక వాస్తవికతను దావీదు ఇక్కడ ప్రయల్పరుస్తుంటున్నాడు. అన్నిటికంటే మించి ఇక్కడ దావీదు కోరుకుంటున్నది ఏంటంటే, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. ఈరోజు మన ధ్యానాంశము, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనివ్వకము అంటున్నాడు. ఎందుకంటే ఆయన అంధకారం అందలి మొదటి కొరింథీ 4:5 రాయబడినట్లు, ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలు పెట్టే దేవుడు. అది నువ్వు రహస్యంగా 4 గోడల మధ్య మాట్లాడుకునేటివి మిద్దెల మీద ప్రకటించబడును అంటాడు దేవుడు. కాబట్టి ఆయనకు తెలియని రహస్యం అంటూ ఏం లేదు. ఆయన అంతరింద్రియాలను, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. ఆలోచనలు, తలపులు నీలో పుట్టక మునిపే ఎరిగించినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుని ఎదుట మరి భయంకరమైనటువంటి పాపము గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంటున్నాడు దావీదు. ఆ దురభిమాన పాపములో పడకుండా నన్ను ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుమంటున్నాడు. ప్రభువా ప్రభువా అని దేవుని పాద సన్నిధిలో మరి మొరపెట్టుకుంటున్నాడు. అది తనకు దేవునికి మధ్య ఒక అగాధాన్ని సృష్టిస్తుంది. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కుర్చీ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మరణం కాలేదు. కానీ మరి పాపములు, మన పాపములు ఆయనకు మనకు మధ్య అడ్డుగోడగా ఉన్నవి. ఆ పరిశుద్ధ సత్యాన్ని గ్రహించినటువంటి దావీదు
మరి ఇక్కడ ప్రార్థిస్తుంటున్నాడు, వేడుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. రాబో దినాలలో నేను ఇటువంటి పొరపాటు, ఇటువంటి భయంకరమైన పాపము నీకు విరోధంగా చేయటం ద్వారా మరి మన మధ్య ఒక పెద్ద అడ్డుగోడ ఏర్పడుతుంది ప్రభువా అన్నటువంటి తత్వాన్ని బయలుపరుస్తూ ప్రార్థిస్తుంటున్నాడు. నీ సేవకుని పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలకుము. వాటి ప్రభావం ద్వారా అవి నా మీద కలగజేసే దుష్ప్రభావం వలన ప్రభువా మరి నీకు నేను చాలా దూరమైపోతానేమో. ప్రభువా నా ఆర్తధ్వని ఆలకింపనంత దూరంగా నేను వెళ్ళిపోతానేమో, నీ సన్నిధి నాకు దూరం అవుతుందేమో ప్రభువా అన్నటువంటి గొప్ప వేదన మరి దావీదుకు కలిగినట్టు ఇక్కడ రాస్తుంటున్నాడు. ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను మరి ఇటువంటి సందర్భంలో, ఇటువంటి స్థితిలోనికి నేను నడిపించబడుకున్నట్లు నన్ను ఆపుము ప్రభువా. వాటి ప్రభావం వలన వాటి నన్ను ఏలనివ్వకుము. సంపూర్ణంగా వాటి వశం నేను అవటం ద్వారా ప్రభువా నీకు నేను చాలా దూరంగా జీవించగలగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయేమో అన్నటువంటి గొప్ప బాధ, వేదన కలిగినటువంటి వాడుగా ప్రభు సన్నిధిలో మరి ప్రార్థిస్తుంటున్నాడు, వేడుకుంటున్నాడు. మరి అప్పుడు నేను యథార్థవంతుడనై అధికం ద్రోహం చేయకుండా నిందారహితుడనవుదును అంటున్నాడు. అప్పుడు నేను యథార్థవంతుడనై, ప్రభువు యథార్థవంతులను ఎల్లప్పుడూ దృష్టిస్తూ ఉంటాడంట. ఆయన 7 నేత్రాలు ఎదుగుతూ ఉంటాయంట ఎవరిని? యథార్థవంతులను గుర్తించటానికి, వారిని ఆశీర్వదించటానికి, వారిని హెచ్చించటానికి, సంపూర్ణంగా వారి విషయములో బలపరచటానికి, స్థిరపరచటానికి యెహోషాపాతు ఈ అనుభవం పొంది ఉంటున్నాడు. యెహోషాపాతు తన మీదికి దానికి వచ్చినప్పుడు చేసినటువంటి పని ఏంటంటే మరి సంపూర్ణంగా దేవుని నమ్ముకున్న వాడుగా, ఒక వాస్తవికతను గుర్తించిన వాడుగా, యథార్థవంతుల ప్రార్థన అంగీకరించేవాడని, యథార్థవంతుల నిత్యము స్థిరపరిచి బలపరిచేవాడని, యథార్థవంతుల వంశాన్ని దీవించేవాడని, ఒకని యథార్థత వలన ఆయన కుటుంబం అంతా కూడా, ఆయన వంశం అంతా కూడా దీవించబడుతుందని, ఆశీర్వదించబడుతుందని అన్న వాస్తవికతను గుర్తించినటువంటి యెహోషాపాతు చేసిన ప్రార్థన, విజ్ఞాపన, మరి ఏర్పరిచినటువంటి యుద్ధాన్ని ఎదుర్కోవటానికి ప్రభు చెప్పినట్లుగా పంక్తులుగా మాత్రమే తీరండి మీరు, యుద్ధం నేను చేస్తాను అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నటువంటి వాడుగా అనేక సంగీత ధ్వనులతోటి, తాళాలతోటి, వాయిద్యాలతోటి ప్రభును స్తుతిస్తూ ఉపవాస ప్రార్థన చేసి ఆయనను ప్రభు నుండి గొప్ప ఫలితం పొందినటువంటి యెహోషాపాతును మనం చూస్తుంటున్నాము. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో. ఇక్కడ దావీదు కూడా అదే కోరుకుంటున్నాడు. నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడుగా నీ పాద సన్నిధిలో నేను జీవించడానికి నా కృప చూపు ప్రభువా అని ప్రార్థిస్తుంటున్నాడు. శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన కోరిక, శ్రేష్టమైనటువంటి ఇచ్చ కనపరుస్తూ ఉంటున్నాడు. అంత గొప్ప దేవుని ఎదుట మన యొక్క స్థితి ఎలా ఉండాలి, మనము దేవుని నుండి ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదం, కృప వెంబడి కృప పొందటానికి ప్రభు ఎదుట మనం ఉండాల్సినటువంటి విధానం ఏది అన్నటువంటి వాస్తవికతను ఇక్కడ దావీదు బయలుపరుస్తుంటున్నాడు. యథార్థవంతుడనై, ఎందుకంటే ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా కనుదృష్టి లోక సంచారం చేయుచున్నది. యెహోవా కనుదృష్టి లోక సంచారం చేయుచున్నది. 7 నేత్రములు యథార్థవంతుల
బలపరచుటకు స్థిరపరచుటకు యుద్ధము యెహోవాది. పరిశుద్ధుడవు యెహోవాది. యుద్ధము యెహోవాది. పరిశుద్ధుడవు యెహోవాది. అవును ప్రియులారా, ప్రభు మన నుండి కోరుకుంటున్నది యథార్థమైన హృదయం. ఆ యథార్థమైన హృదయంతో ప్రభును సేవించి మరి ప్రభువును గణపరిచి మహిమపరిచే వారుగా మనం ఉంటే మన వంశాలు దీవించబడతాయి అంటున్నాడు. ఒక్క లోతు యొక్క యథార్థ వలన తన కుటుంబాన్ని అంతా రక్షించడానికి ప్రభు ఇచ్చించుంటున్నాడు, వెలుపలికి నడిపించుంటున్నాడు. సొదొమ గొమొర్రా నాశనం నుండి, అగ్ని గంధకాల నుండి మరి విడుదల, విమోచన దయచేసి ఉంటున్నాడు ప్రభు. యథార్థత ప్రభుకు చాలా ఇష్టమైనటువంటి మరి లక్షణమైంటున్నది, గుణమైంటున్నది, ఆయన ప్రేమించే గుణమైంటున్నది. కాబట్టి మనమంతా కూడా యథార్థవంతులుగా జీవించాలని కల్మషము, కపటము, దుర్మార్గపు ఆలోచనలు, దుష్టత్వము ఇవన్నీ దూరంగా ఉండు కాక అని దావీదు ఇక్కడ కోరుకుంటూ ఉన్నటువంటి వాస్తవికతను మనం గుర్తిస్తుంటున్నాము. నేను నిందారహితుడిగా జీవించడానికి రాబో దినములలో ప్రభువా, నేను జీవించినంత కాలము నీ దృష్టికి యథార్థంగాను నిందారహితుగాను జీవించడానికి సహాయం చేయి ప్రభువా. ఎందువలనంటే అప్పుడు మాత్రమే, అట్టి పరిస్థితుల్లో మాత్రమే ప్రభువా, నేను మాట్లాడే ప్రతి మాట, నేను చేసే ప్రతి ధ్యానము, నిన్ను గురించి నేను చేసే ప్రతి ధ్యానము నీ దృష్టికి అంగీకారంలో అవుతాయి. నేను నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె నీ దృష్టికి అంగీకారం అవుతాయి ప్రభువా అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని దావీదు సంపూర్ణంగా గుర్తించాడు. ఎట్టి పరిస్థితులలో, ఏ స్థితిలో ఒకానొక రోజు దావీదు ఈడ్చబడ్డాడు. ఒక జిగటగల దొంగ ఊరిలో చిక్కుకుపోయాడు. ఒక లోయలోకి, పాతాళంలోకి, అగాధంలోకి పడిపోయాడు అన్నటువంటి వాస్తవికత అనుక్షణం దావీదును వెంటాడుతూనే వచ్చింది. ఆ జ్ఞాపకం అన్నది మరి తిరిగి దేవుని ఎదుట అటువంటి పాపంలోనికి ఇరవబడితే నేను ఎంత ఆశీర్వాదానికి దూరం అవుతాను, ఎంత ప్రభు సన్నిధికి దూరం అవుతాను, ఎంత ఆయన చిత్తాన్ని నెరవేర్చలేని వాడనవుతాను అన్నటువంటి ఒక గొప్ప కనువిప్పు కలిగినాయి దావీదుకు. ఆత్మీయ నేత్రాలు తెరవబడినటువంటి పరిస్థితి, తను తాను సంపూర్ణంగా అర్పించుకున్నటువంటి పరిస్థితి. ఒక్క పాపం, రహస్యంగా చేసిన ఒక పాపం ద్వారా మరి దేవునికి సంపూర్ణంగా దూరపరచబడినటువంటి దావీదును మనము చూస్తాము. మనం ఎక్కడ చూడగలుగుతామంటే ఈ విషయాన్ని 2వ సమూయేలు చూద్దామండి. 2వ సమూయేలు 11వ అధ్యాయము. 2వ సమూయేలు 11వ అధ్యాయంలో మరి దావీదు ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి ఈడవబడినటువంటి, ఎదురైనటువంటి శోధనను తప్పించుకోలేనటువంటి పరిస్థితి. అందువల్ల అగాధంలోకి ఈడవబడ్డాడు దావీదు. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, యెరూషలేముకు రాజుగా చిన్నతనంలోనే అభిషేక్తుడైనటువంటి దావీదు, దేవుని చేత ప్రేమించబడినటువంటి దావీదు. ఎందుకంటే దేవునికి గొర్రెల కాపరులుగా ఉండటం చాలా ఇష్టం. మోషే గొర్రెల కాపరులుగా ఉన్నప్పుడు ఆయనను ఎత్తిపెట్టుకొని ఇశ్రాయేలు విడుదల, విమోచన కొరకు సంపూర్ణంగా ఒక నాయకుడిగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఇక్కడ కూడా రాబో దినములలో మరి యెరూషలేముకు రాజుగా చేయాలన్న నిశ్చయత కలిగినటువంటి ప్రభు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును మరి అభిషేక్తునిగా చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ సందర్భంలో మరి దావీదు యెరూషలేముకు రాజు ఉంటున్నాడు. మరి యుద్ధము జరుగుతూ ఉంది. అటువంటి యుద్ధకాల సమయంలో
మరి రాజు సేనలతో పాటు యుద్ధానికి బయలుదేరాలి. వారితో కలిసి తన యెరూషలేము పట్టణం నిమిత్తము యుద్ధం చేయాలి. కానీ మరి దావీదు యుద్ధ భూమిలో లేడు. ఆనాడు ఆ భయంకరమైనటువంటి దినము, ఒక కీడు కలుగచేసేటటువంటి దినము. ఆ దినమున భూమిలో ఉండాల్సినటువంటి దావీదు మిద్దె మీద ఉంటుంటాడు. ఆ మిద్దె మీద దావీదు ఒక భయంకరమైనటువంటి పాపంలోనికి ఈడవబడే ఒక దృశ్యాన్ని చూస్తుంటున్నాడు. దూరంగా మరి ఒక స్త్రీ, స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని గుర్తించాడు. ఆమె అందాన్ని గుర్తించినటువంటి విషయం మనం చూస్తుంటున్నాం. ప్రలోభానికి గురైనటువంటి దావీదు ఏం చేస్తున్నానా అన్నటువంటి వివేకం లేనటువంటి దావీదు క్షణకాలము మరి రెప్పపాటులో తన ఉనికిని మర్చిపోయిన దావీదు, తన అభిషేక్తుని మర్చిపోయిన దావీదు, తన యెరూషలేముకు రాజును అన్నటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి దావీదు ఘోరమైనటువంటి పాపంలోనికి. ఈ పాపం అన్నది ఎందువలన అంటే దావీదే చెప్తుంటున్నాడు, నేను దురహంకారమునకు లోనై దురాభిమానం కలిగినటువంటి వాడినై మరి సంపూర్ణంగా మూసివేయబడినటువంటి కన్నులు, పొరలు కమ్మినటువంటి కన్నులు కలవాడనై ఇక ముందు నేను అటువంటి పాపం చేయకుండా నన్ను ఆపుము అని ప్రార్థన చేసింది. ఇందుకే ఈ క్షణిక విషయంలో మరి ఒక అహంకారము, నేను రాజును అటువంటి అహంకారము, ఆ ఆలోచన అన్నది తను ఎంతైనా ఏ పనైనా చేయొచ్చు అన్నటువంటి ఒక దుష్ట తలంపు. రాజు అన్నవాడు మరి తన ప్రజలను సంపూర్ణంగా పరిపాలించగల నీతిగల రాజ్యము స్థాపించబడటానికి అన్ని విధాల తాపత్రయపడాలి, కృషి చేయాలి. తన జనులను సవ్య మార్గంలో నడిపించటానికి, ప్రభు సన్నిధి వెతుకున్నట్టు చేయటానికి అందులో అభిషక్తుడైన దావీదు, మరి యెరూషలేముకు రాజుగా ఉన్న దావీదు తన జీవితం గురించి ఎంతో జాగ్రత్త పడవలసినటువంటి దావీదు ఘోరమైనటువంటి పాపంలోనికి ఈడబడినటువంటి దావీదుగా మారిపోయి ఉంటున్నాడు. ఆ ప్రొద్దుగుంకు వేళ దావీదు చీకటి పడే సమయంలో, ఇంకా మసకగా ఉన్నటువంటి సమయంలో ఒక స్త్రీని చూడగలుగుతుంటున్నాడు. అది కూడా స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూడగలుగుతుంటున్నాడు. ఆమె మీద వెంటనే ఆయనకు ఉన్నటువంటి దురాలోచనలు, దుష్ట శక్తులు ఆవహించినటువంటి దావీదు, ఒక ప్రలోభానికి లోనైనటువంటి దావీదు ఆమె కోసము పంపటము జరిగింది. ఆమెను రప్పించుకోవటం జరిగింది. ఆమెతో పాపము చేయటము జరిగింది. ఆ భయంకరమైనటువంటి కాళరాత్రి అన్నది మరి దేవునికి మరి దావీదుకు మధ్య ఒక ఆఘాతాన్ని సృష్టించింది. పెద్ద లోయలోకి పడిపోయి ఉంటున్నాడు దావీదు. అంతటితో ఆగలేదు దావీదు. అది పరాకాష్ఠను అందుకుంది. ఆయన పాపం అన్నది ఒక పాపము, ఒక దోషము కప్పివేయటానికి అనేక దోషాలు చేస్తామంట. ఒక అబద్ధాన్ని దాచటానికి అనేక అబద్ధాలు మాట్లాడగలుగుతామంట. అటువంటి స్థితిలోనికి ఈడవబడతాము. ఆ స్థితి అన్నది మనల్ని అగాధంలోకి తోస్తుంది. ఇక్కడ దావీదు ఎంతగా దిగజారిపోయాడంటే, దేవుని దృష్టిలో తను ఏమవుతాడో అన్నటువంటి భయము, భక్తి అనేది లోపించి తను తాను ఒక ఆ తప్పిదము నుండి తప్పించుకోవటానికి మానవ ప్రయత్నంగా తను చేయగలిగినది చేయాలన్న ఉద్దేశంతో నీచమైన స్థితికి దిగజారిపోయినటువంటి దావీదును ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఆయనకు వర్తమానం వచ్చింది, గర్భవతినైన వర్తమానం వచ్చింది. వెంటనే దావీదు దురాలోచనలు ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ప్రవృత్తికి దిగదార్చినాయంటే, మరి ఊరియా, ఈమె పేరు బత్షెబ, ఆ స్త్రీ పేరు బత్షెబ, ఆమె భర్త పేరు ఊరియా. మరి ఆయన యుద్ధభూమిలో ఉంటున్నాడు. వెనుకలు పిలిపించి ఉంటున్నాడు, నగరకు పిలిపించి ఉంటున్నాడు.
చాలా కపటంగా, చాలా ప్రేమగా ఆయనతో మాట్లాడి ఉంటున్నాడు. ఆయన ఆయన ఇంటికి పలహారాలు పంపించి ఉంటున్నాడు ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మరి ఒక ప్రేరేపణ కలగచేస్తుంటున్నాడు. నువ్వు చక్కగా వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, నీ భార్యతో సుఖపడు అన్నటువంటి ఆలోచన కలిగిస్తూ ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఎందుకంటే ఊరియా యుద్ధ భూమిలో నుండి వచ్చి తన భార్యతో గడపటం ద్వారా మరి అటువంటి కలంకము, అటువంటి దోషము, అటువంటి పాపము తన మీదకి రాకుండా చూసుకోవటానికి మరి ప్రయత్నం చేసినట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. వెళ్ళమన్నాడు, ఇంటికి వెళ్ళమన్నాడు. కానీ దావీదుకు అంత గొప్ప మహారాజు కలగవలసినటువంటి గుణము ఊరియాలో కనిపిస్తుంది మనకి ఇక్కడ. దావీదులో కనపడడం లేదు, ఊరియాలో కనిపిస్తుంది. ఊరియా ఏమంటున్నాడంటే, మరి ఇటువంటి యుద్ధ సమయంలో నేను తింటూ త్రాగుతూ సంతోషంగా భార్యతో గడపటానికి ఇది సమయమా అనుకుంటూ ఎంతో యథార్థ హృదయుడై, ఎంతో ఒక దేశభక్తి కలిగినటువంటి వాడుగా మరి ఇంటికి వెళ్ళలేదు. ఆ నగరంలోనే పడుకొని విశ్రమించి తిరిగి యుద్ధ భూమిలోకి వెళ్ళినటువంటి ఊరియాను చూస్తుంటున్నాం. అంతటితో ఆగలేదు దావీదు. ఎంత దురాలోచన అంటే, ఎంత దుష్ట హృదయం దావీదులో ప్రవేశించిందంటే, ఊరియాని ఏకంగా చంపటానికే ప్రయత్నం చేశాడు. అటువంటి ఆదేశాలు పంపించాడు. యుద్ధ భూమిలో ఊరియా చంపబడ్డాడు. మరి ఆ వార్త బత్షెబ విన్నది, చాలా దుఃఖించింది. మరి దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆ సమయం కోసమే కాచిపెట్టుకున్నటువంటి ఆ ఒక్క స్త్రీ వ్యామోహం అన్నది ఎంత ఘోరానికి దారి తీసింది, ఎంత భయంకరమైన జీవితాన్ని మనకి దావీదును ఈడ్చింది అన్నటువంటి వాస్తవికతను మనం ఇక్కడ గుర్తించాలి. అటువంటి స్థితిలో మరి బత్షెబ దుఃఖ దినంలో అవుతూనే ఇంటి తన నగరకు పిలిపించుకున్నాడు. ఆమెతో కాపురం చేశాడు. ఆమెతో ఒక కుమారుని కూడా కన్నాడు అన్నటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ దురహంకారం వలన చేయడానికి తప్పిదము, ఘోరమైనటువంటి పాపము ఒడిగొట్టుకున్నటువంటి దావీదును చూస్తుంటున్నాడు. అది ఆయనను ఈలింది, ఆయనను అధపాతాళంలోనికి ఈడ్చింది. దావీదుకు మధ్య దూరాన్ని పెంచింది. ఆవేశంలో ఏం చేస్తున్నాడు, అనుభవంలో ఆ బాధ, ఆ కోరికలో, ఆ ఇచ్చలో పరస్త్రీ మీద పడినటువంటి వ్యాహం కూడా ఒకని భార్య, ఇతరుని భార్యను గురించినటువంటి ఆలోచనలు మరి విఫలమైనటువంటి దావీదు మరి గొప్ప ఉగ్రతకు లోనైనటువంటి దావీదును చూస్తున్నాం మనము. దేవుడు వెంటనే నాతానును పంపించాడు. నాతాను ద్వారా మరి తను చేసినటువంటి తప్పిదాన్ని గుర్తింపచేశాడు. అటువంటి దావీదు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు లోనైనటువంటి దావీదును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుని మొత్తాడు ప్రభు. ఆ కుమారుడు చనిపోవటం కూడా జరిగింది. అటువంటి సందర్భంలో మరి పశ్చాత్తాప్తుడై రాసినటువంటి కీర్తన 51వ కీర్తన, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, దేవుని సన్నిధిన వేడుకుంటున్నాడు. దేవాని కృప చొప్పున కర్ణించంటున్నాడు. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున అతిక్రమలు తుచ్చివే అంటున్నాడు. నా దోషములు లెక్కలేనంత విస్తారంగా ఉన్నాయి ప్రభువా, నా పాపములు రక్తం వల్ల ఎర్రనంటున్నాయి ప్రభువా. మరి ఇటువంటి పాపినైనా నన్ను క్షమించు ప్రభు అని ప్రభువు దగ్గర సంపూర్ణంగా తాను అప్పగించుకొని, నువ్వు బలి కోరేవాడు కాదు ప్రభువా, కోరినేడలా నేను అర్పిస్తాను, దహన బలి నీకు ఇష్టమైంది కాదు ప్రభువా, విరిగి నెరిగిన మనిషి నీకు ఇష్టమైంది ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా, నేను చేసిన ఘోరమైన తప్పిదాన్ని క్షమించు, నా పాపాన్ని క్షమించు ప్రభువా, హిమం కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభు అని ఏడుస్తుంటున్నాడు, ఆక్రోషిస్తుంటున్నాడు, బాధపడుతుంటున్నాడు. ప్రభు సన్నిధానం వెతుకుతూ ఉంటున్నాడు. మరి ఒక మంచి మార్గాన్ని, సత్య మార్గాన్ని మన ముందు ఉంచుంటున్నాడు. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని ఆశ్రయించి మన తప్పిదములు, మన పాపములు ఒప్పుకొనటం ద్వారా దేవుని సన్నిధిని మనం నిర్దోషులుగా తీర్చడానికి ప్రభు ఎప్పుడు సంసిద్ధుడై ఉంటున్నటువంటి ప్రభువును మనం కలిగి ఉంటున్నాము. అటువంటి ప్రభువును కలిగినటువంటి మనము మరి ఎంతో ధన్యులమై ఉంటుండగా, మరి అటువంటి స్థితిలోనికి ఈడవబడకుండా ఉండటానికి అనుక్షణము, అనుదినము
నిత్యము దేవుని సన్నిధి వెతికే వారంగా, దేవుని ప్రార్థించే వారంగా, దేవుని యొక్క కృపను ఆశీర్వాదాన్ని పొందే వారంగా ప్రభు ఎల్లప్పుడూ మన విషయంలో మనం యథార్థవంతులంగా ఆయన సన్నిధిలో జీవించటం ద్వారా అటువంటి కృపను పొందటానికి ప్రభు మనకు ఏర్పరిచినటువంటి మార్గము, సరళం చేయబడినటువంటి మార్గం మన మధ్య ఉంటున్నది. ప్రభు కనిపించినటువంటి మార్గంలో, ప్రభు ఆదేశించినటువంటి మార్గంలో, ప్రభు ఏర్పరిచినటువంటి ఆ మార్గంలో ముందుకు సాగటానికి ప్రభు ఎల్లప్పుడూ ఆయత్తమైంటున్నాడు, సిద్ధంగా ఉంటున్నాడు. రహస్యంగా చేసిన పాపములను క్షమించటానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు. ఎక్కువ కలుగుగా ఉన్నా కూడా, ఎంత భయంకరమైన పాపమైనా కూడా దాని నుండి, ఆ జగతిగల దొంగ ఊబి నుండి ప్రభు రక్షించడానికి ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి దావీదు ప్రార్థన చేసినట్లుగా దురహంకారము ఉన్నటువంటి స్థితి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్థితిని, ఉన్నత స్థలం మీద ఎక్కించేటటువంటి స్థితిని మరి కోల్పోవటానికి దావీదు మరి ఈడవబడినటువంటి దావీదును మనం చూస్తుంటున్నాం. ఒకే ఒక దురహంకారము, ఒకే ఒక అహంకార దృష్టి, కన్నులకు పొరలు కమ్మినటువంటి దృష్టి, నేను రాజును కదా అన్నటువంటి ఒక అహంకార దృష్టితోటి చేసినటువంటి పాపంగా ఇది మనకు కనిపిస్తా ఉన్నది. కాబట్టి దావీదు ప్రార్థన చేసినట్టుగా మరి అహంకారం అన్నది, నేను గొప్ప, అతిశయించుట దేవుని విషయంలోని మనం అతిశయించాలి, కానీ మనకు కలిగిన ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీలు లేదు. మరి మన శనివారము నాగలింగేష్ పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్య సందేశం ఇదే అంటున్నది. మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో దీనులే వణుకుతూ ఉండాలి. ఆయన సన్నిధిలో మనము వణికే హృదయం కలిగినటువంటి ఉండాలి. మరి ఆ దురహంకారము మరి మనల్ని ఈడ్చేటటువంటి స్థితిలోనికి అటువంటి అహంకారం మనకు ఉండకూడదు అన్నటువంటి వాస్తవికతను మనము గుర్తించాలి. ఈ దురహంకారం అన్నది ఏ స్థితిలోనికైనా మనుషులని ఈడ్చగలుగుతుంది. ఒకానొక రోజు మనము పౌలుని జ్ఞాపకం చేసుకుంటే, పౌలుకున్నటువంటి అహంకారం ఏంటంటే, తను నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్రము సంపూర్ణంగా ఎరిగిన వాడినని తను నమ్మే ధర్మశాస్త్రం అన్నది క్రీస్తుని అంగీకరించిన ప్రజలకు వారు అనుసరించిన మార్గం సరైనది కాదని, తను అనుసరించే మార్గమే సరైందని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ప్రభువును అంగీకరించినటువంటి జనులందరికీ విస్తారంగా కీడు కలుగచేస్తూ, చెరసాలలో వేయిస్తూ, హింసిస్తూ, హత్య కూడా చేసినటువంటి పాపాన్ని ఒడిపెట్టుకున్నటువంటి సౌలును మనం చూస్తుంటున్నాము. పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నటువంటి ఇతను చేసినటువంటి దురాచారాలు అంతా ఇంత కాదు. అహంకారము, నిష్ఠాగరిష్ఠుని, ధర్మశాస్త్రము గమనీయుల పాదాల యొద్ద నేను నేర్చుకున్న వాటిని, ఆయన శిష్యత్వం పొందిన వాటిని అన్నటువంటి అహంకారపూరితమైనటువంటి తన జీవితం ద్వారా మరి ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టున్నటువంటి సందర్భంలో ప్రభు దర్శించడం మనం చూస్తుంటున్నాము. ఎందుకంటే ప్రభు చేత ఏర్పరచబడిన వారు, ఇంతకుముందు మనము వాక్య సందేశంలో ప్రభు చేత పిలువబడిన వారు, ఏర్పరచబడినటువంటి వారిని మరి ప్రభు ఎప్పుడు కూడా మరి సంపూర్ణంగా విస్మరించని విషయంగా మనం గుర్తిస్తుంటున్నాము. దావీదుకు నాతాను చేత వర్తమానం పంపించి అతను ఎంతగా తప్పిదం చేశాడో అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించేటసి ఖచ్చితంగా హెచ్చరింపచేసి తను పొందటటువంటి శిక్షను కూడా తెలియచేసి ప్రభు అతని సరైన మార్గంలోనికి నడిపించినటువంటి ప్రభును మనం చూస్తుంటున్నాము. ఇక్కడ కూడా పౌలును చూస్తుంటున్నాము. పౌలు నిష్ఠాగరిష్ఠ ధర్మశాస్త్రం ఎదిగిన వాడే, కానీ అతను అవలంబిస్తున్నటువంటి తీరు సరైనది కాదన్నటువంటి విషయాన్ని అతనికి తెలియచేయాలని, ఎంత అంధకారంలో, ఎంత కటిక చీకటిలో తన బ్రతుకు వెల్లదీస్తున్నాడు, తను చేస్తున్నది సరైనది కాదని తెలియచేయటానికి దమస్కు మార్గంలో దర్శనం తెలియచేసి తను హింసిస్తున్నటువంటి యేసు నేనే అని చెప్తూ ప్రభు సంపూర్ణంగా పౌలును మార్చినటువంటి విషయం మనం చూస్తూ ఉంటున్నాము. ప్రభు నిశ్చయంగా తన ఏర్పరచుకున్న వారి
మరి కృప చూపు దేవుడు ఏంటంటున్నాడు. మరి ఈ దురహంకారం వలన, ఈ అహంకారమైన ప్రవర్తన వలన మనల్ని విస్మరించి దేవుని విరోధంగా అతను చేసినప్పుడు విలువరిగా 6వ అధ్యాయంలో రాయబడినట్లుగా మరి ఆయన చూసి ఆయనను గుర్తెరిగి ఆయనను అంగీకరించి ఆయన నుండి సమస్తం అనుభవించి మరి దేవునికి మరి విరోధంగా ప్రవర్తించేలా మరలా బాహటంగా సెలవు వేసినట్లయితుంది అన్నటువంటి వాస్తవికత హెబ్రీ పత్రికలో పౌలు ద్వారానే తెలియజేయబడుతుంది. పౌలుకున్న అనుభవం అది. పౌలుకున్నటువంటి అనుభవం, నీ హింసిస్తున్నటువంటి యేసు నేను అని పౌలుతో మాట్లాడినటువంటి దేవుని యేసు ప్రభువును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ కూడా మరి తన మార్గంలో నడవటానికి ఆటంకంగా అడ్డంగా ఉన్నటువంటి ప్రతి విషయంలో మనం అతి జాగ్రత్తగా ఉండాలన్నటువంటి వాస్తవికను మనం గుర్తించాలన్నది, ఆ మోయలేనటువంటి శిలువ భారాన్ని తిరిగి మనం మోపించినటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి మనము ఇరువబడినటువంటి సందర్భం అవుతుంది. మరి ఒక దుష్ట గడియ అవుతుంది, దుష్ట క్షణము అవుతుంది. ఆ క్షణం అన్నది మనకు ఒక మెడకు చుట్టుకునే ఉరితాడవుతుంది. అటువంటి స్థితిలో నుండి ఎల్లప్పుడూ తప్పింపబడటానికి నిత్యము జాగ్రత్తగా మరి సంపూర్ణమైనటువంటి ప్రభుకు లోబడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారంగా మనము ముందుకు సాగాలి. ఇక్కడ పౌలు తను సంపూర్ణంగా మార్పు చెందాక అనేక సంఘాలను స్థాపించి అనేక రీతులుగా ప్రభు సేవలో ముందుకు నడిచినటువంటి పౌలు చెప్తున్నటువంటి సందేశాన్ని ఇక్కడ మనం చూద్దాము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకులోనైన మీ శరీరమును పాపమును ఏలనివ్వకుడి. ఎంత చక్కటి వర్తమానం అందిస్తుంటున్నాడు, ఎంత చక్కటి పరిశుద్ధ సత్యాన్ని మన ముందు ఉంచుతున్నాడు పౌలు. ఎంత గొప్ప హెచ్చరిక ఇస్తుంటున్నాడు. శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకులోనైన మీ శరీరములు పాపమును ఏలనీయకుడి. ఈ దావీదు కలిగిన అనుభవము పౌలు కూడా కలిగి ఉంటున్నాడు. అందువలన ఈ పరిశుద్ధ సత్యాన్ని మన ముందు ఉంచుతుంటున్నాడు. మన శరీరములకు దురాశలకు లోబడేటట్లుగా అపవాది అనుక్షణము మనల్ని శోధిస్తూ ఉంటుండగా, అటువంటి జీవితం ద్వారా మనము మన జీవితాలను, ఈ శరీరం అన్నది చావుకులో ఏనాడైనా ఈ శరీరము మరి పాతిపెట్టబడవలసినటువంటి శరీరము. అటువంటి శరీరము అన్నది పాపానికి నిలయమైనప్పుడు మరి ఆత్మ అన్నది దేవుని సన్నిధికి చేరలేనటువంటి దుస్థితి మనకి ఏర్పడుతుంది. మరి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. మీ అవయములను, ఏ అవయమైనా, అందుకే మరి శరీర కార్యాలు స్పష్టమైనవి అంటాడు గలతీ పత్రికలో. అవేమంటే చాలా చాలా కార్యాలు అక్కడ కనపరచబడినటువంటి కార్యాలు మనం చూస్తుంటున్నాము. గలతీ పత్రికలో శరీర కార్యాలు స్పష్టమైనటువంటి కార్యాలు మనము చూస్తున్నటువంటి పరిస్థితి. అవి ఏవి అంటే మరి అభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరములు, విభేదాలు, మతలతో కూడిన ఆటపాటలు, అల్లరి ఆటపాట, ఇవన్నీ కూడా మరి శరీర కార్యాలు. ఆత్మ కార్యాలు వేరు, శరీర కార్యాలు వేరు. కాబట్టి మీ శరీరాన్ని అప్పగించకండి, మీ అవయవాలను అప్పగించుకోండి, దుర్నీతి సాధనగా అప్పగించకండి అని పౌలు హితబోధ చేస్తుంటున్నాడు. అయితే మృతుల నుండి జీవితం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. ఒకసారి నిన్ను సమాధిలో నుండి విమోచించినటువంటి ప్రాణంగా ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించావో, ఎప్పుడైతే దేవుని సృష్టికర్తగా అంగీకరించావో, నీ రక్షణకర్తగా తీసుకున్నావో, ఆయన హృదయంలో మరి నువ్వు సంపూర్ణంగా ఆయనను ఒప్పుకున్నావో, అప్పుడే నువ్వు చచ్చిపోయిన స్థితిలో నుండి
ఈ ఈ చావు నుండి నీవు జీవింపజేయటానికి ప్రభు నీకు చూపిన మార్గం ద్వారా నీవు తిరిగి జీవింపచేయటానికి ప్రభు చూపిన కృప కాబట్టి మృతుల నుండి జీవితం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి అని ప్రభు చెప్తుంటున్నాడు. అది ఎటువంటి పాపమైనా కూడా దావీదు చేసిన పాపం లాంటిదే కాకపోవచ్చు, కానీ చాలా ఉన్నాయి శరీర కార్యాలు. అందుకే ప్రభు ఖచ్చితంగా పౌలు ద్వారా హెచ్చరిక ఏమందుతుందంటే మనకి ఈరోజు మరి అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా పాపము పాపమే. చిన్న దొంగతనమైన పెద్ద దొంగతనమే, హత్యే. మరి ఇటువంటి భయంకరమైనటువంటి వాటి మన అవయవాలను అప్పగించడం ద్వారా మరి వాటిని వాడుకోవడం ద్వారా మరి పాపం చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి పాపపు సాధనములుగా కాక నీచ సాధనములుగా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు మీరు కారు అంటున్నాడు, హెచ్చరిస్తుంటున్నాడు పౌలు ద్వారా హెచ్చరిక మనకు అంచిన మనం కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారం కాదు. మనం జీవిస్తున్న ధర్మశాస్త్రం వలన జీవించటం కాదు, దేవుని యొక్క ఉచిత కృప వలన జీవిస్తుంటున్నాము. ఆయన ఉచిత కృప ద్వారానే ఆయన శిలువ మనం నిర్ణయించున్నాడు. తన మహిమని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చింది కేవలం ఉచిత కృప వలన, కేవలం లోకాన్ని ప్రేమించటం ద్వారా ఆ సంపూర్ణమైన విడుదల విమోచనాన్ని గ్రహించడానికి ప్రభు మన వద్దకు వచ్చి ఉంటుండగా నీతి సాధనములుగానే మన అవయవాలు దేవునికి అప్పగించబడాలి. అది ఎంత అసూయ కూడా గొప్ప పాపంగానే ఇక్కడ శరీర కార్యం కింద దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ద్వేషము మరి శరీర కార్యం కింద తెలియజేస్తుంటున్నాడు. అంటే దేవునికి నీతి సాధనంగా అప్పగించబడాలంటే ఎంత అప్రమత్త కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయములో. ఆయనకి ఎటువంటి ఏ విషయంలోనైనా అభ్యంతరం కలిగజేసే, అందుకే నీ కన్ను నీకు అభ్యంతరం కలిగజేసే కన్ను పీకివేసేయి, నీ చెయ్యి అభ్యంతరం కలిగిస్తే చెయ్యి నరికి వేసేసుకో, నీ కాలు అభ్యంతరం కలిగిస్తే కాలు తీసేసేయి. ఒక కంటితో దేవుని రాజ్యంలో ప్రవేశించటము ఎంతో శ్రేయస్కరము. ఒక కంటితోనే నువ్వు ఒక కాలుతోనే దేవుని రాజ్యంలో ప్రవేశించడము శ్రేయస్కరము, ఆశీర్వాదకరము. రెండు కళ్ళు కలిగి ఉండి కూడా నువ్వు నరకంలో మగ్గేటటువంటి జీవితం కోసం ఎందుకు పోరాడతావు, ఎందుకు తాపత్రయపడతావు, ఎందుకు లోనవుతావు? ఒక గొప్ప శ్రేష్టమైన హెచ్చరిక. అది చిన్న అసూయ అలాంటి చిన్నవి కూడా దేవునికి మనకు ఒక ఆఘాతాన్ని సృష్టించింది, అంతరం సృష్టిస్తుంది, భేదాన్ని సృష్టించింది. అందుకే ప్రభు స్పష్టంగా చెప్పినట్టే, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులైండి, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు అని దేవుని సందేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇచ్చ. ఆయనలాగా మనం ఉండాలని, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలని, ఆయనకి ఈ లోకంలో ఉండగానే మరి సంపూర్ణంగా నీతి సాధనంగా మన అర్పించుకొని సమయం ఎక్కువైపోయింది, ముగిస్తాను. ఇంకా నీతి సాధనంగా దేవునికి అర్పించుకున్నటువంటి సందేశాన్ని మనం గుర్తించుకొని మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుకు మనల్ని అప్పగించుకుందాము. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్ 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 ఆమేన్. యుద్ధమునా ప్రజలంతా పెద్దగను సిద్ధపడన్, యుద్ధమునా ప్రజలంతా పెద్దగను సిద్ధపడన్, ప్రొద్దుగుంకిన వేళ మిద్దె పైన తిరిగెదవా, పొద్దుగుంకిన వేళ మిద్దె పైన తిరిగెదవా. దావీదు దురభిమాన పాపంలో పడిపోవట, దేవుని గురించి, దేవుని మహోన్నత తత్వమును గురించి పూర్తిగా ఎరిగినవాడు. దురభిమానము ప్రవేశించింది, పాపములో పడిపోయాడు. ఆధ్యాత్మిక స్థితి పతనమైపోయింది. అయినప్పటికీ
ప్రభువే శరణ్యము, ప్రభు యొద్దనే క్షమాపణ దొరుకును. తన దీన స్థితిని ఎరిగిన వాడై, క్షమాపణ కోరుకున్నవాడై, క్షమాపణ పొందుకున్నవాడు దావీదు. పర్యవసానంగా చాలా శ్రమపడ్డాడు. తన కడుపున పుట్టిన కుమారుడే తనకు విరోధముగా తిరిగి అబ్షలోము తరుముతున్నాడు. దానికంతటికి కారణము దావీదుకు తెలుసు. దురభిమాన పాపమును ఏలనిచ్చాడు. పరిశుద్ధతలో తను తాను కాపాడుకున్నవాడు పతనం అయిపోయాడు. పౌలు హెచ్చరించిన మాట సరియే. నీతి సాధనములుగా మన అవయవములను అప్పగించుకుందాం. చాలా శ్రేష్టమైన వాక్యము అందించిన అమ్మగారికి వందనాలండి.